Hello my dear students, welcome to Vedanta Telugu 890 and this is Gayatri Patel, your favorite master teacher. So students, ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి ఏపీ స్టూడెంట్స్ కి అండ్ అలాగే తెలంగాణ బోర్డు కి ఇంకొద్ది రోజులలో స్టార్ట్ అవబోతున్నాయి. బట్ ఇక్కడ అందరికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే ప్రీ ఫైనల్స్ మనకి ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా హార్డ్ ఉంటాయంట, నిజమేనా? అవును, ఇది ప్రతి ఇయర్ జరిగేది, కొత్తగా మీ ఒక్కరికే జరిగిన విషయం కాదు. మరి ఎందుకు మనకి ఫైనల్స్ కన్నా ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ హార్డ్ గా ఉంటాయి? సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే బోల్డ్ అనే విషయాలు నేర్చుకోవచ్చు. సో దీని అందరికీ ఇది నేర్చుకోవచ్చు అని చెప్పడానికన్నా ముందర నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. సో దానికి ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. ఓకే, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఏకి 90% మార్క్స్ వచ్చినాయి అండ్ స్టూడెంట్ బికి ఓన్లీ 60% మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత సరే ప్రీ ఫైనల్స్ కి ఒక 10 రోజులు లేకపోతే 15 రోజులు గ్యాప్ ఉంది. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎవరికి ఎంత మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది చెప్పగలరా? ఒక్కసారి ఒకవేళ మీరు చెప్పగలిగితే వీడియోని పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి, దెన్ మళ్ళీ వీడియో చూడండి. ఇక్కడ మనకి ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చినాయో వాళ్ళకి ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ పెరిగిపోయి నాకు ఇక్కడే 90% వచ్చినాయి, సో నాకు ఖచ్చితంగా ఫైనల్స్ లో ఇంకా అంతకు మించి మార్క్స్ వస్తాయని వాడు ఇంకా చదవడు. సో చదవకపోవడం వల్ల వాడి రివిజన్ తగ్గిపోతుంది, రీకాలింగ్ పవర్ తగ్గిపోతుంది అండ్ అలాగే ఎగ్జామ్ ని లైట్ తీసుకుంటాడు. కాబట్టి వీడికి 75% వచ్చింది. ఓకే, సరే పర్సన్ బి ఏం చేస్తాడు, నాకు 60% మార్కులే వచ్చినాయి కదా, ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి అని పేపర్ని అనలైజ్ చేసుకొని వాళ్ళ వీక్ ఏరియాస్ పైన వర్కౌట్ చేసి ఇంప్రూవ్ చేసుకొని ఏవైతే మిస్టేక్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో చేశాడో మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో అవి చేయడు. సో దానివల్ల ఎన్ని మార్క్స్ వస్తాయి? 80 to 85% మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టఫ్ గా ఉండడం కరెక్టా కాదా? సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మీ ఫైనల్ ఎగ్జామ్స్ ని డిసైడ్ చేస్తుంది, డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. మీరు ఈ ఎగ్జామ్స్ ని ఎలా తీసుకుంటున్నారు అన్న దానిపైన మీకు ఫైనల్స్ డిపెండ్ అయి ఉంటది. అవును, సో ప్రీ ఫైనల్స్ లో ఒక 2 కేసెస్ ఉంటాయి. అయితే మీకు మంచి మార్కులు వస్తాయి, లేకపోతే మీకు తక్కువ మార్కులు వస్తాయి. ఈ 2 కేసెస్లే కదా. ఒకవేళ మీకు మార్క్స్ మంచిగానే వచ్చినాయి అని అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, నేను కొద్దిగా చదివితేనే ఇట్లా వచ్చినాయి, నేను ఇంకా 10 days లో అసలు ఏం చదవకపోయినా నాకు మళ్ళీ ఇవే రకంగా మార్క్స్ వస్తాయి, చాలు నాకు ఇడికి అని ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి వాడు ఇంకా చదవడు. కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోతుంది, అక్కడ చదవడు. సో మార్కులు తక్కువ వచ్చినాయి అని అనుకోండి, నేను ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ రాస్తే నాకు ఇన్నే మార్కులు వచ్చినాయి, నేను ఇంకా ఎంత చదివినా నాకు ఇవే మార్కులు వస్తాయేమో, నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేనేమో, నా కెపాసిటీ ఇంతే కావచ్చు అని స్టూడెంట్ ఓవర్గా థింక్ చేసి కాన్ఫిడెన్స్ ని డీమోటివేట్ అయిపోతాడు. సో దానివల్ల ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి. ఇక్కడ ఈ 2 కూడా, ఏదైతే ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వడము అండ్ అలాగే అండర్ కాన్ఫిడెంట్ అవ్వడం, 2 కూడా ప్రాబ్లమే. ఈ 2 కాకుండా స్టూడెంట్ ఏం చేయాలి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో? సో అందుకే స్టూడెంట్ ఏం చేయాలి తెలుసుకోవడానికి చెప్పడానికి ఒక డెమో లాగా ఫైనల్ ఎగ్జామ్స్ కి ఒక డెమో వర్షన్ లాగా మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఒక 10-15 రోజుల ముందర కండక్ట్ చేస్తారు. మినిమం 2 weeks అయితే గ్యాప్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనకు కూడా అంతే గ్యాప్ ఉంది. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ని జనరల్ గా మీరు 1, 2, 3, 4 అని ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది. అక్కడ ఏంటి, మనకి స్పెషల్ టెస్ట్లని ఇవన్నీ రకరకాల ఎగ్జామ్స్ రాస్తారు. అన్ని టెస్టులు కూడా ఈ ఎగ్జామ్ కన్నా ముందు రాసే ప్రతి టెస్ట్ కూడా స్కూలే మనకి కండక్ట్ చేస్తుంది. సో మీకు ఎవరైతే క్లాస్ లో టీచ్ చేస్తారో అదే టీచర్ మీకు బోర్డ్ పేపర్ ని తయారు చేసేస్తారు. ఆ పేపర్ ఖచ్చితంగా మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత చూస్తే ఇంత హార్డ్ క్వశ్చన్ ని రాసాను, ఇంత హార్డ్ పేపర్ ని రాసాను నేను ఫీల్ అవుతారు. ఎందుకు మరి స్కూల్స్ కానీ మన టీచర్సే కదా ఎందుకు మనల్ని ఇంత ఇబ్బంది పెట్టాలి, ఎందుకు అట్లా తయారు చేస్తారనంటే, మీరు ఎక్కడ నాకు అన్ని వచ్చేసినాయి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో చదవడం మానేస్తారు అన్న భయంతో, మీకు ఎప్పటికైనా మీరు ఎంత చదివినా మీకు చదవంది ఏదో ఒకటి క్వశ్చన్ పేపర్ లో వస్తే అరే ఇది ఎందుకు మిస్ చేశాను నేను అన్న ఆ భయంతోనన్నా చదువుతారని ఇలా ఇంటెన్షనల్ గానే డిఫికల్టీగా ఇస్తాయి. నాట్ ఓన్లీ స్కూల్స్, ఇప్పుడు గవర్నమెంట్ పేపర్ కదా మీకు వచ్చేది, ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రీ ఫైనల్ పేపర్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ తో పోలిస్తే హార్డ్ గానే ఉంటాయి. ఎందుకు అనంటే, ఇక్కడ ఎందుకు హార్డ్ గా అనిపిస్తుంది అంటే మన దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం రాసే ఒక గవర్నమెంట్ నుంచి ఇంకొక 10 రోజుల ఎగ్జామ్ కి 10 రోజుల ముందు రాసే ఎగ్జామ్ కాబట్టి మనకి కొంచెం టెన్షన్ ఎక్కువగానే ఉంటుంది, ఉండాల్సిన దానికన్నా ఎక్కువగానే ఉంటుంది. దాంతో పాటుగా కొంతమంది టైం సరిపోదు. సో ప్రిపరేషన్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది, మీరు ఇంకా అప్పటికి పూర్తిగా రెడీ అవ్వరు ఎగ్జామ్ కి. ఇన్కంప్లీట్ ప్రిపరేషన్ అండ్ అలాగే ఎగ్జామ్ లో కొంచెం స్లో రైటింగ్, ఎందుకు అనంటే ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కదా అని చెప్పి నీట్ గా రాద్దాము, కుదిరించి రాద్దాము అని మీ స్పీడ్ని అక్కడ పోగొట్టుకుంటారు. అండ్ దాంతో పాటుగా మీకు కాన్ఫిడెన్స్ ఉండదు.
ఇన్ని రీజన్స్ అన్నిటితో మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీకు మార్కులు తక్కువొస్తాయి. దానంతటికి ఇక్కడ మనకి ఎందుకు ఇట్లా జరిగింది అనంటే పేపర్ హార్డ్‌నెస్ కాదు. మీరు ఎగ్జామ్‌కి రెడీగా లేకపోవడం. మీరింకా సీరియస్‌నెస్ రాక సిల్లీగా తీసుకొని అయిపోయిందిలే ఇంకా 10 రోజులుంది గదా! అప్పటికి చూసుకుందాం అన్న ఆలోచనలో ఉంటారు గదా! చాలామంది. సో, వాళ్ళందరిని అలర్ట్ చేయడానికి ఇలాంటి పేపర్స్ ఇస్తారు. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ సరే ఇలాంటి పేపరే వచ్చింది. హార్డ్‌గా వచ్చింది, డిఫికల్ట్‌గా వచ్చింది. మీరు చదివిన దానికన్నా గూడా తక్కువ మార్కులొచ్చినాయి. అప్పుడేం జేస్తారు తక్కువ మార్కులొస్తే? కొంతమంది స్టూడెంట్స్ నేను వీక్ నేనింకా ఇంతే అని అనుకుంటారు. కానీ అది గాదు కరెక్ట్ అప్రోచ్. నువ్వు అని గాదు టాపర్స్. సో, ప్రతి ఒక్కరికి ఇప్పుడు 100 మార్క్స్ 80 మార్క్స్‌కి పేపర్ రాస్తే ఎవరికీ గూడా 75లు దాటవు ప్రీ ఫైనల్‌లో. మరి ఎగ్జామ్‌లో ఫైనల్ ఎగ్జామ్‌లో మనకి 75కి 80కి 80 వచ్చిన వాళ్ళు టాపర్స్ ఎట్లా అవుతున్నారు? సో, ఆ టాపర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటది అనంటే ఇక్కడ మార్కులు తక్కువొచ్చినాయి అనంటే అక్కడ డిప్రెస్ అయిపోవడం మనం చేసే పెద్ద మిస్టేక్. మరి డిప్రెస్ అవ్వకుండా ఏం చేయాలి మ్యామ్? నేను ఇన్ని రోజులు పడ్డ కష్టానికి వాల్యూ లేకుండా నాకు ఇన్ని తక్కువ మార్కులొచ్చినాయని ఫీల్ అయ్యే వాళ్ళుంటారు. కానీ ఒక్కసారి ఆ నిమిషంలో మీరు ఎమోషనల్‌గా ఆలోచించడం మానేసి కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించండి. నాకెందుకు పోయినాయి? ఇక్కడ టీచర్ నాకు ఈ 1 మార్క్ కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇన్ని అటెంప్ట్ చేసినా గూడా నాకు ఎక్కడెక్కడ తగ్గినాయి మార్కులు అని నువ్వు అనలైజ్ చేసుకొని కరెక్ట్‌గా, ప్రాపర్‌గా నువ్వు చెక్ చేసుకోగలిగితే నీ వీక్ ఏరియాస్ ఏంటో నీకు తెలుస్తది. ఎగ్జామ్‌లో ఎంత టాపర్ స్టూడెంట్ అయినా గూడా వారికి కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి. కాకపోతే వాటిని ఎగ్జామ్‌కి ముందే తెలుసుకొని ప్రాక్టీస్ చేసి ఫైనల్ ఎగ్జామ్స్‌లో కరెక్ట్ చేసుకుంటాడు కాబట్టే వాడు అనుకున్న గోల్‌ని రీచ్ అవుతాడు. సో, ఇక్కడ ప్రీ ఫైనల్స్ లేకపోతే ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మెయిన్ థీమ్ ఏంటంటే నువ్వు నీ వీక్ ఏరియాస్‌ని తెలుసుకున్నావా? వాటిని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు? ఫైనల్స్ వరకి నువ్వెంత కాన్ఫిడెంట్‌గా తయారయ్యావు అనేదే ఇంపార్టెన్స్. ఓకే. సో, ప్రీ ఫైనల్స్ అనేవి మళ్ళీ చెప్తున్నాను. ప్రీ ఫైనల్స్‌లో మార్కులు తక్కువొచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో వచ్చే మార్కులే మనకి ఫైనల్‌గా నువ్వు ఇంకా 10 ఏళ్ల తర్వాత చూసుకున్నా గూడా ప్రీ ఫైనల్ మార్క్స్ ఇంపార్టెంట్ గాదు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో మార్క్స్ ఇంపార్టెంట్. మరి ప్రీ ఫైనల్ అంత ఇంపార్టెంట్ గానప్పుడు రాయాల్సిన అవసరం ఏముంది అని అంటారు. లేదు. చాలా ఇంపార్టెంట్ ప్రీ ఫైనల్స్. ఎందుకు? ఇది ఇండైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేస్తది. ఎలా అనంటే ఇక్కడ నువ్వేవైతే మిస్టేక్స్ చేశావో వాటన్నిటిని ఇక్కడ రెక్టిఫై చేసుకుంటావు గాబట్టి ఇక్కడి నుంచి మార్కులొస్తాయి. సో, మరి ప్రీ ఫైనల్ మనల్ని ఎలా టెస్ట్ చేస్తుంది? మనకేమేమి ఛాలెంజెస్ ఇస్తుంది అని ఏమేమో హర్డిల్స్ ఇస్తుంది అనంటే ఫస్ట్ అది నీకు ఛాలెంజ్ చేస్తది. నువ్వింత చదివినా అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నావు గదా! సరే నన్ను అటెంప్ట్ చేసి 80/80 కొట్టు అని ఛాలెంజ్ చేస్తది. సో, దాంట్లో నువ్వు కొట్టావా? ఓకే. ఫైన్. ఒకవేళ కొట్టలేదా? నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ నీవు ఏమేం మిస్టేక్స్ చేస్తున్నావు? ఫైనల్‌లో ఇంకో 10 రోజుల తర్వాత రాయబోయే ఎగ్జామ్‌లో ఇప్పుడు నువ్వు కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్‌తో గనక ఎగ్జామ్ రాస్తే ఏమేం మిస్టేక్స్ చేస్తావు అనేది నీకు చూపిస్తది. నువ్వు వాటిని రెక్టిఫై చేసుకోవాలి. దాని తర్వాత నువ్వు నీ హ్యాండ్ రైటింగ్‌ని ఎంత బాగా సెక్షన్‌కి తగ్గట్టుగా నువ్వు టైమ్‌ని అలాట్ చేసుకుంటున్నావా లేదా? ఆ టైమ్ లోపల నువ్వు క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలనంటే నీ రైటింగ్ స్పీడ్ ఎంతలో ఉండాలి? దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకో. ఇంకొకటి ఎగ్జామ్ స్టామినా. నీకంటూ ఒక స్టామినా గాని, లేకపోతే ఒక ప్రాపర్ స్ట్రాటజీ గాని ఉండాలి. అది మిస్ అయిందా? ర్యాండమ్‌గా వెళ్ళిపోతాను నేను అనంటే ఇక్కడ నీ ఎఫర్ట్స్ పోతాయి. టైము సరిపోదు. అండ్ అలాగే మార్కులు కూడా తక్కువొస్తాయి. కాబట్టి రేపు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావనంటే నేను దాన్ని ఎలా క్వెషన్ పేపర్ మోడల్ తెలుసు కదా నీకు. ఏ సెక్షన్‌లో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, ఎంత టైమ్ ఇస్తారు అనేది. దానికి ముందుగానే నేను పలానా సెక్షన్‌కి ఇంత టైమ్‌ని కేటాయించుకోవాలి. ఇది వేరు. నువ్వు ఎగ్జామ్‌కి ముందు నేను ఇంత టైమ్‌ని కేటాయించుకోవాలని డిసైడ్ అవ్వడం వేరు. ఎగ్జామ్ పేపర్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి, ఏ సెక్షన్‌లో నీకు ఏమేం క్వెషన్స్ వచ్చు అని చెక్ చేసుకోవడం వేరు. అది ఆన్ స్పాట్ నువ్వు పెట్టుకోవాల్సిన స్ట్రాటజీ. ఇది ముందే పెట్టుకోవాల్సిన స్ట్రాటజీ. ఆ సెక్షన్‌లో నువ్వు ఏ క్వెషన్ రాసినా గూడా నీకంటూ ఒక ప్రాపర్ టైమ్ ఉంటది గదా! అది నువ్వు మెయింటైన్ చేయి చాలు. ఓకేనా? సో, మొత్తానికి చెప్పేదేందంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌ని లైట్ తీసుకోవద్దు. నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌ని అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ పేపర్‌ని తీసుకొని నాకెన్ని మార్కులొచ్చినాయి అని చూసి సంబరపడిపోకుండా, నాకెక్కడ మార్కులు పోయినాయి అని వాటిని అనలైజ్ చేసుకొని, ఆ మిస్టేక్స్‌ని మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో రిపీట్ చేసుకోకండి. వీలైనంత వరకి ఏవైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేసుకోండి. కొత్త టాపిక్స్‌ని, కొత్త క్వెషన్స్‌ని టచ్ చేయొద్దు. మీరు ఆల్రెడీ చదివిన వాటిని మళ్ళీ రివైజ్ చేసి వెళ్ళండి. ఓకే. అండ్ గైస్ ఆఫ్ కోర్స్ ఎగ్జామ్స్ ఆర్ గోనా బి టఫ్. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanta Telugu 8, 9, 10. This is Gayatri Patel, your favorite master teacher.